ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకున్నటువంటి బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 110 మందికి 22,29,500 రూపాయల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితులు ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనేక మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి దరఖాస్తులకు సెక్రటరియట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్నటువంటి మొత్తంలో 15% నుంచి 20% మాత్రమే చెల్లిస్తుందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000 నుంచి 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారం మారుతుందని అన్నారు. బాధితులు అప్లై చేసుకున్నటువంటి మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైనటువంటి మహిళలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పోషణ్ మహా ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక పదార్థాలను కేంద్రం అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన పథకాలను మంగళం పాడిందని అన్నారు. మహిళలకు 2,500 రూపాయలు, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు ఎక్కడా అని ప్రశ్నించారు. మీరు సబ్మిట్ చేస్తే అదే చెప్పులు కాదని ఏదున్నా 2-3 రోజుల్లో నేను చేస్తాను. పాత చెప్పులు అంటే ముందటి పాత చెప్పులు కూడా కొన్ని అవి పీరియడ్ ల్యాబ్స్ అయిపోయింది, వాటికి మళ్ళీ రావడం జరిగింది. వాటి విలువ 22,29,500. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే చెప్తా ఉన్నాం. కానీ దీంట్లో ప్రతిసారి మేము చెప్పినా కానీ దాని ఫలితం వస్తుంది. ప్రభుత్వాన్ని మేము విరమించుకుంటా ఉన్నాం, లెటర్ రూపంగా కానీ అడగడం కానీ 60,000 రూపాయలు మనం ఎంత సబ్మిట్ చేసినా కానీ 60,000 రూపాయలు వస్తూ ఉంది. ఎక్కువ రావాలి, ఎందుకంటే దీంట్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వాళ్ళ దాంట్లో 90-95% మధ్యతరగతి వాళ్ళే, పేదల వాళ్ళే ఉంటా ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యం కోసము, ట్రీట్మెంట్ కోసము అప్పో సపోర్ట్ చేసుకొని లేదా ఏదో అమ్ముకొని చేస్తూ ఉన్నారు. అందుకే మేము ప్రభుత్వాన్ని త్వరగా ఇవ్వాలనంటే దాని రిజల్ట్ అయితే వస్తుంది. త్వరగా కొద్దిగా ఎస్ఆర్పీని చెక్ వచ్చిందా, ఎన్ని రోజులు వచ్చింది? 6 నెలలు అయిందా? 3 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. 3 నెలలకు, 4 నెలలకు, 4 నెలలకు వస్తుంది. 4 నెలలకు కొన్ని వస్తుంది. అంతకుముందు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఏడాది 8 నెలలకు వచ్చింది. ఇప్పుడు రావడం నిజంగా ఇంకా తొందరగా రావడానికి 2-3 నెలల్లో రావడానికి. ఎందుకంటే ఇది ప్రభుత్వము ప్రవేశపెట్టే ఇప్పటి కొత్త కాదు, కొత్తగా మాస్తాను. ఇప్పుడు ఏమి ఇస్తలేదు. మా కచెరీలకు పెన్షన్ ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తాను. కాంగ్రెస్ ఇస్తున్నారు. हालांकि हम 2,500 हर महिला को दे, तुम बोले वोट डालने से पहले बोले ये कांग्रेस वाले दे रहे क्या, दिए आई 2,000 आना, 4,000 दे, तुम बोले फिर कहीं को नहीं आना. पूछना गली में कांग्रेस वाला है तो पूछना, जो आपको वादा करे, जो आपको कमिटमेंट करे उनको पूछना. गलत नहीं है, आप कोई नया नहीं पूछ रहे, वो लोग दे तुम बोल के बोले से पूछ रहा. पर ప్రతి మహిళకు 2,500, 2,000, 4,000 పెన్షన్ రాని వాళ్ళకి ఇప్పటిదాకా చూపించేది. ఇవన్నీ కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మీ అందరితో కలిసినప్పుడు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే దయచేసి మీరు ఇక్కడ నా దగ్గర ఒకటి కౌంటర్ ఉందమ్మా, మీకు సివిల్ హాస్పిటల్లో మేము సూపరింటెండెంట్ తోటి మంచి ట్రీట్మెంట్ చేయించడానికి మేము మాట్లాడినాము, మళ్ళీ కూడా మాట్లాడతాం. అవసరం ఉంటే మీరు ఎవరైనా అనుకుంటే कोई भी आना है तो कोई बड़े बीमारी के लिए, बड़े बीमारी भी परवाह नहीं, बड़े बीमारियों को भी कुछ है तो इधर आए तो हम हेल्प करेंगे.
అవునైతే నిన్న ఏంటమ్మా మనందరికీ ఒక గొప్ప దినం. ఏం దినం? बोलो भैया क्या था कल? 3 था। एक तो क्या मोदी बर्थडे मोदी माँ सबके लिए मोदी काम करता, सबके साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास के लिए काम कर रहे। अपने पास डबल बेडरूम नहीं आया इतना, मगर अभी तक अपन को थोड़े चल रहे होंगे, मगर दूसरे जहाँ पर भारतीय जनता बीजेपी का गवर्नमेंट है, सुने भैया 10 साल में 4 करोड़ घर बना के दे दिए। और अभी जो रेशन दे रहे 6 किलो में 5 किलो मोदी साहब दे रहे। हर घर जल, करंट फ्री, ये लोग दूसरे नाम लगा लेते होंगे। और आरोग्यश्री बोल के जो अभी गवर्नमेंट रोक दिए थे कल से हॉस्पिटल वाले, प्राइवेट वाले, ये क्या है 5 लाख सेटल का था। अभी रेवंत रेड्डी क्या करा, 5 को 10 दे तो बोले, मैं 5 दे तो बोले, तो नहीं दे रहे बोल के 10 महीने को 10 నెలల నుంచి హాస్పిటల్లకు పైసలు వస్తాయి. అందుకోసం వాళ్ళు ఆపేది. అంటే నేను చెప్పేది విమర్శలు కాదు. ప్రభుత్వము సీఎంఆర్ చెప్పిన ఇస్తున్న సంతోషమే, వాటిని ఎత్తియాలని మేము పెద్ద అమౌంట్ వాళ్ళైతే ఖర్చు పెట్టుకున్నారు, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు. మీరు ఎక్కువ శాతం ఇవ్వాలని 10 మందికి రాస్తే ఒక్కోళ్ళకి ఇచ్చేది అన్యాయం కదా ఇది. 3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకు 10 మందికి మేము స్పెషల్గా రాసి ఒకళ్ళకంటే ఒకళ్ళకి వచ్చింది. ఎవరికి? ప్రలాస శారద ఎవరమ్మా 1 నెంబర్ టోకెన్ స్పెషల్గా ప్రయత్నం చేస్తే లాస్ట్ టైం 4 వచ్చింది నెల క్రితం, ఇప్పుడు 1కి వచ్చింది. మీకు మీరు ఖర్చు పెట్టిన దాంట్లో మీకు కొంచెం ఉపశమనం परवालेगा, చాలా మందికి వస్తలేదు. उसके लिए भी और कोशिश करेंगे, एक बार घट कोशिश करेंगे। वो तो आप और एक बार आना बोल के नहीं है मेरा इच्छा। जो लोग मेरे को पास आ रहे ఎవరు నా దగ్గరికి వస్తున్నారో వాళ్ళ కోసము మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తం ఎట్లయితే ఒక్క చెక్ వచ్చింది 10లో ఒకటి వచ్చేటట్టు నా ప్రయత్నం చేస్తాను. అచ్చా చాలాసేపు అయింది, ఇంకా నేను ఎక్కువ కొద్దిగా మాట్లాడుతున్నా. అంటే నారీ सुशस्त परिवार అంటే समझ में आ रहा? स्वस्थ नारी बोले तो ఆరోగ్యకరమైన మహిళ, కుటుంబము सुरक्षित, फैमिली सुरक्षित रहता, घर में जो मेन है महिला, वो लोग क्या करते हैं? सब परिवार के लिए काम करते हैं। भैया अपन कुछ भी नहीं कर रहे, उन्हें कर रहे बोल के तो अपन ये स्थिति में है। अरे ఒక స్కీమ్ है, एक स्कीम निकाले कर स्वस्थ नारी परिवार, स्वस्थ नारी मतलब हेल्दी सुरक्षित परिवार अभियान तो स्कीम का स्टार्ट हुआ. కేవలం మహిళల కోసం నిన్న స్టార్ట్ అయింది. దాంట్లో ఈ సివిల్ హాస్పిటల్ ఉన్నది కదా అని మీరు అనొచ్చు. సివిల్ హాస్పిటల్లో అందరు వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, మొగోళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు. ఈ స్కీము ఆరోగ్యమైన శక్తివంతమైన కుటుంబం స్వస్థ నాడి సమస్యనా. దీంట్లో మహిళలకు ఏమేమి సేవలు అందిస్తున్నారంటే ఈఎన్టీ कान के सब पूरा टेस्ट करते हैं, बीपी का, शुगर का, कैंसर के. अभी अपने को मुंह में, लंग्स में और ये प्रेग्नेंट महिला को सब तरीके के परीक्षे, इसको ब्लड प्रेशर, ब्लड कम है, वीक है, उसका भी, टीबी के परीक्षा, एनीमिया, ये सब स्पेशलिस्ट के साथ सुलभంగా అందేలా మాతా శిశు సంరక్షణ, మాతృపితృ వందనం అంటే
सभी के सब A to Z बीमारी कैंसर की वो करने बोले तो हार्ट का है उसमें हर चीज टेस्ट है आप उसका लाभ उठाना मिलता नहीं लाभों को दंड स्वस्थ शिशुओं माता सुरक्षित कुटुंब ఇది పాంప్లెట్ కూడా మనకు తెచ్చినాం కలర్ ఇంట్లో మొత్తం డీటెయిల్ ఉందమ్మా నేను మీకు పాంప్లెట్ ఇస్తాను కనుక ఈరోజు ఈ సినిమాలో చెప్పుకుపోతే మీ అందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా రావడంతో నిజామాబాద్ ప్రజలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా ఎప్పుడు కూడా సేవలే నేను ఉంటా మీ దగ్గరికి రాకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా తరక్కి లియే కామ్కే నగేశ్వర్ అయితే ఉన్నాయి నేను ఎప్పుడైనా ప్రజల సేవ కోసం నా నిజామాబాద్ అభివృద్ధి చెందాలా బాగుండాలని పనిచేస్తాను నేను మీకు ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదన్నా సమస్యలు ఉంటే నా దగ్గరికి రావాలా ప్రొద్దున 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ విషయంలో మీరు ఫ్యూచర్లో మీకు ఈ స్వస్థ నాలెడ్జ్ స్కీమ్లో కానీ సివిల్ హాస్పిటల్లో కానీ అక్కడ మనకు తెలియని కంటి చూపు కోసము గ్లాస్ ఇస్తారు మోకాలు మార్పిడి కూడా చేయించాం బ్రెయిన్ ఇవాళ రేపు చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ క్లాట్ అవుతూ ఉంది బ్లడ్ క్లాట్ అవుతూ ఉంది దానికోసము ఒకరికి చేయించినాము చాలామంది చేస్తూ ఉన్నారు 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఫ్రీగా చేయించినాం సివిల్ హాస్పిటల్ అందుకే మీరు మీకు కానీ మీ రిలేటివ్స్ ఎవరికన్నా కానీ సివిల్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి అంటే భయపడతారు సివిల్ హాస్పిటల్ అంటే భయపడతారు భయం కోసం మీకు ఏమైనా అనిపిస్తే మా దగ్గరికి వచ్చి ఆ హెల్ప్ తీసుకురావాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పాలని డీటెయిల్స్ ఒకసారి ఎవరన్నా స్టార్ట్ చేసిన చెప్పండి ఇద్దరు బిల్లు అంటే L1 జాగున్న కదా ఈసారి జాగలేని వాళ్ళు బాగా మంది ఉన్నట్టు 190 మందికి జాగలేవు నేను ప్రజాపాలనకి మనకు అప్పుడు అప్లికేషన్ తీసుకుని జాగ్రత్త అందరం పోయి లైన్ కట్టుకొని ప్రతి 3 నెలలకు అన్నారు కానీ ఏడాది అర్థమో ఒకటేసారి పెట్టినారు దానికి ఇందిరాబాయిని ఇస్తా అని చెప్పి గరీబులకు మన నిజామాబాద్ నగరంలో ఇందూరులో 40,000 అప్లికేషన్లు వచ్చింది ఇప్పటిదాకానైతే దానికి యూస్ లేదు కొత్తగా ఏం పెట్టినట్టు జాగ్రత్తగా పెట్టిండ్రు మన నిజామాబాద్లో 3,500 మందికి పెళ్లి అంటే 10 దొరుకుతుంది జాగ్రత్తలు ఉండాలి కదా ఒక చిన్న 100 గజాల జాగ అంటే కనీసం 10-15 లక్షలు కదా గరీబులు ఉండే ఉంటాయి ఇది పరిస్థితి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నెక్స్ట్ తప్ప జాగ లేని వాళ్ళకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమని చెప్తున్నారు తప్పకుండా మీకు అది కూడా మీకు పెన్షన్ అయినా ఏది అవసరం ఉన్నా మీరు ఇక్కడ వచ్చి నోట్ చెప్పారు పెన్షన్ రాకుండా వచ్చేది ఆగిపోయినా లేదా మీకు ఇంకా ఏదైనా మీకు అవసరం ఏది మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు వచ్చి మా దగ్గర కలవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి